నమస్తే, వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా K6 ప్రేక్షకులకి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ముందుగా ఈ రోజు ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే ముందుగా పంచాంగం చూస్తే శ్రీ శోభకృత నామ సంవత్సరం దక్షిణాయనం ఏమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం తిథి ఏకాదశి ఉదయం 7:13 తదుపరి ద్వాదశి తెల్లవారుజామున 6:24 వరకు నక్షత్రం భరణి రాత్రి 9:22 తదుపరి కృతిక వర్జం ఉదయం 7:06 నుంచి 8:41 దుర్ముహూర్తం ఉదయం 6:46 నుంచి 8:13 అమృత గడియలు సాయంత్రం 4:35 నుంచి 6:10 రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 సూర్యోదయం 6:46 సూర్యాస్తమయం సాయంత్రం 5:43. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే రుణమాఫీకి నిధులు ఎలా అంటూ ప్రధాన హెడ్లైన్ ఇచ్చారు. కలెక్టర్లు ఎస్పీలతో 24 సీఎం భేటీ అని మరో హెడ్లైన్. బీఆర్ఎస్ శ్వేతాపత్రం ప్రభుత్వ శ్వేతాపత్రానికి పోటీగా నేడు విడుదల. తెలంగాణలో డిసెంబర్ అద్భుతం. రోడ్డు ప్రమాదంలో 2 కుటుంబాలు ఛిద్రం అయిపోయాయి. మరో అణు పరీక్షకు చైనా సిద్ధం అంటూ ప్రధాన హెడ్లైన్స్ ఇచ్చారు. దీనికి సంబంధించి వివరాలు చూద్దాం. రుణమాఫీకి నిధులు ఎలా? సమీకరణ మార్గాలు అన్వేషణలో సర్కారు ఉంది. అసలు వడ్డీ కలిపి కుటుంబానికి రూపాయలు 2 లక్షలు. రైతులందరివి రూపాయలు 40,000 కోట్ల అప్పులు. స్క్రీనింగ్ లో రూపాయలు 32,000 కోట్లకు తగ్గే అవకాశం అని చెప్పేసి బ్యాంకుల నుంచి బదలాయించుకొని వాయిదాలో చెల్లించే యోచనలో ప్రభుత్వం. ఇది సాధ్యం కాకపోతే ప్రత్యామ్నాయ మార్గాలు కటప్ తేదీ ఎప్పటి వరకు అనే అంశంపై చర్చ. తెలంగాణలో డిసెంబర్ అద్భుతం. క్రైస్తవులు కోరుకున్నట్లే రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ వచ్చింది. కేంద్రంలోనూ రావాలి. నిస్సహాయులకు అండగా ఉండడమే లక్ష్యం. సచివాలయం తలుపులు తెరిచి ఉంటాయి. క్రిస్మస్ వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. కలెక్టర్లు ఎస్పీలతో 24 సీఎం భేటీ. ధరణి మహాలక్ష్మి పలు అంశాలపై చర్చించనున్నారు. రాష్ట్రపతి నిలయంలో హెడ్ హోం గవర్నర్ తమిళిసై సీఎం రేవంత్ హాజరు. రోడ్డు ప్రమాదంలో 2 కుటుంబాలు ఛిద్రమయ్యాయి. 7గురితో వెళ్తున్న కారును ఢీకొన్న లారీ. 5గురు మృతి, 2 పరిస్థితి విషమం. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఘటన జరిగింది. దైవ దర్శనానికి వెళ్తుండగా ఈ విషాదం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ శ్వేతాపత్రం ప్రభుత్వ శ్వేతాపత్రానికి పోటీగా నేడు విడుదల. తమ పాలనపై తెలంగాణ భవన్లో కేటీఆర్ ప్రజెంటేషన్. రాత్రి భవన్లు చెమటోడ్చి తెలంగాణ ప్రతిష్టను నిర్మించాం. విఫల రాష్ట్రంగా చూపిస్తే సహించబోమని హెచ్చరించారు. ఆ అంశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. చలి మీద పుట్రల్ల కరోనా. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా గిన్నెదరిలో అత్యల్పంగా 6.8 డిగ్రీలు. సగం పైగా జిల్లాలో 10 డిగ్రీల లోపే పడిపోతున్న రాత్రి ఉష్ణోగ్రతలు. తక్కువ స్థాయి ఈశాన్య గాలులతోనే వృద్ధులు పిల్లలకు తీవ్ర ఇబ్బంది. మరో 3 రోజులు చలి తీవ్రత ఇదే విధంగా ఉండనుంది. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన అధికారులు. పెరుగుతున్న న్యూమోనియా, దాని బాధితులకు కరోనాతో ముప్పు ఉంది అంటున్నారు. నిలోఫర్లో న్యూమోనియా బాధిత పిల్లలందరికీ కోవిడ్ పరీక్షలు. రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులు. శుక్రవారం 9 మందికి నిర్ధారణ అయింది. వారంలో 27 మందికి పాజిటివ్ వచ్చింది. మెజార్టీ కేసులు హైదరాబాద్లోనే ఉన్నాయి. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి హెడ్లైన్స్ చూసుకుంటే 28 నుంచి ప్రజాపాలన అంటూ ప్రధాన హెడ్లైన్ ఇచ్చారు. 2 నెలల పసిపాపకు కరోనా. 14 నెలల చిన్నారికి కూడా పాజిటివ్. పునియా పద్మశ్రీ వాపస్. అవార్డు వెనక్కి ఇచ్చేసిన దిగ్గజ రెజ్లర్. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెటేనా అంటూ మరో హెడ్లైన్ ఇచ్చారు. తెలంగాణ ప్రగతి ప్రస్థానంపై శ్వేతాపత్రం అంటూ పెండింగ్ చలనలపై బంపర్ ఆఫర్. 28 నుంచి ప్రజాపాలన. గ్రామాల్లో వచ్చే నెల 6 వరకు వినతులు స్వీకరణ. విధి విధానాల ఖరారుకు రేపు కలెక్టర్లతో సీఎం కాన్ఫరెన్స్ జరపనున్నారు. నిలోఫర్ ప్రత్యేక ఐసోలేషన్ చికిత్స అంటూ అంశాన్ని నమస్తే తెలంగాణలో కూడా ఇవ్వడం జరిగింది. అవార్డు వెనక్కి ఇచ్చేసిన దిగ్గజ రెజ్లర్. మహిళా రెజ్లర్లకు అన్యాయం జరిగిందంటూ ప్రధాని మోదీకి లేఖ రాశారు. రెజ్లింగ్ సంఘం అధ్యక్షుడి ఎన్నికపై రెజ్లర్ సంచలన నిర్ణయాలు. కెరీర్లను పణంగా పెడుతున్న క్రీడాకారులు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెటేనా? పూర్తి స్థాయి బడ్జెట్ ఇప్పట్లో ఉండదా? ఇంకా పాలనపై పట్టు పెంచుకొని సర్కార్. ఫిబ్రవరిలోనే లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్. కేంద్రంలోనూ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. అదే జరిగితే రాష్ట్రంలోనూ ఓట్ ఆన్ అకౌంట్ రాజకీయాల వర్గంలో బడ్జెట్పై చర్చ జరుగుతుంది అనే అంశాన్ని ఇచ్చారు. గణకలతో సహా వాస్తవ రాష్ట్ర ముఖ్య చిత్రం నేడు విడుదల చేయనున్న బీఆర్ఎస్. తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తే సహించబోం. అగ్రగామి రాష్ట్రాన్ని అవమానిస్తే ఊరుకోం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. పెండింగ్ చలనలపై బంపర్ ఆఫర్. 2 వీలర్లపై 80% భారీ రాయితీ ప్రకటించిన తెలంగాణ పోలీస్ శాఖ. 4 వీలర్లపైన 60%ని రూపాయలు 2 కోట్ల పెండింగ్ చలనాలను క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తుంది ప్రభుత్వం. పేపర్లు 6, పరీక్షలు 7. 10వ తరగతి పరీక్షలో కీలక మార్పులకు ఛాన్స్ ఉందంటున్నారు. వేరువేరుగా జీవశాస్త్రం, భౌతిక శాస్త్రం ఎగ్జామ్స్. 7 రోజులు పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది అంటూ ప్రభుత్వానికి ఎస్సీఆర్టీ ప్రతిపాదనలు చేసింది.
అద్దె బస్సులు కావాలను టీఎస్ఆర్టీసీ ప్రకటన విడుదల చేసింది. మహిళలకు ప్రీ జర్నీ ప్రభావం, పల్లెటూర్లలో తీవ్రంగా బస్సుల కొరత ఏర్పడుతుంది అంటూ అష్ట కష్టాలు పడుతున్నారు ప్రయాణికులు అని చెప్పేసి అద్దె బస్సులు కావాలని చెప్పేసి కోరుతుంది. కాశ్మీరీ టెర్రర్తో ఖలిస్తానీ దోస్తీ, కాశ్మీర్ ఉగ్రవాదులతో చేతులు కలిపిన పన్ను, కాశ్మీర్ ఖలిస్తానీ రెఫరెండో ఫ్రంట్ ఏర్పాటు, భారత సైన్యంపై దాడులు చేశామని హెచ్చరిక జారీ చేసింది. సిద్ధరామయ్య విలాసాలు, కరువు సహాయ నిధుల కోసం అల్ట్రా లగ్జరీ జెట్లో కర్ణాటక ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీపై కన్నడ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అనే అంశాలని ఈ వార్తలను నమస్తే తెలంగాణలో ఇచ్చారు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్త చూసుకుంటే, నాకద్దు పద్మశ్రీ పౌర పురస్కారానికి వెనక్కి ఇచ్చిన భారత్ స్టార్ రెజ్లర్ బజరంగ్ అనే అంశాన్ని ఇక్కడ ప్రధాన వార్త ఇచ్చారు. ట్రాఫిక్ చలాన చెల్లింపుపై భారీ డిస్కౌంట్ అనే వార్త ఇచ్చారు. అలాగే బీజేపీ పాలనలో ప్రజాస్వామ్యానికి పెనుముప్పు ఉంది, ఢిల్లీలో ఇండియా కూటమి ఆందోళన, పార్లమెంటును కాపాడలేని బీజేపీ దేశాన్ని రక్షిస్తుందా అంటూ ధర్నా చౌక్ వద్ద ఆందోళనలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, JN1 ప్రమాదకరం కాదు అంటూ ఎక్కువ మందికి సోకే అవకాశాలే తప్ప తీవ్రత ఉండకపోవచ్చు అంటూ సాక్షి ఇంటర్వ్యూలో ఏఐజీ ఆసుపత్రుల చైర్మన్ డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. దీనికి సంబంధించిన ప్రత్యేక కథనాన్ని సాక్షిలో ఇవ్వడం జరిగింది. నేడు బీఆర్ఎస్ శ్వేతాపత్రం అంటూ 9.5 ఏళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని వివరించేందుకు సిద్ధమంటూ కేటీఆర్, హరీష్ రావు ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలు. అలాగే ఈనాలో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే, ప్రజాపాలనకు స్వీకారం అంటూ ప్రధాన హెడ్లైన్ ఇచ్చారు. 28 నుంచి రేషన్ దరఖాస్తులు మీ సేవ ద్వారా స్వీకరించనున్నారు. గ్రామ బస్తీ సభల ద్వారా కార్డుదారులను ఎంపిక చేయనున్నారు. రాష్ట్రపతి తేనీటి విందు, ఆచరణ గవర్నర్, సీఎం, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రముఖులు. 2024లో భాజపాను ఓడించాలి అంటూ ఇండియా కూటమి నేతలు పిలుపునిచ్చాయి. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేశారు. మరోమారు బదిలీలు అంటూ మరో హెడ్లైన్ ఇచ్చారు. తొలిసారిగా అబ్కారీ శాఖలోనూ మార్పులు జరిగాయి. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మార్గదర్శకాలు జారీ చేశారు. కేజ్రీవాల్ కు మూడోసారి ఈడీ సామాన్లు, మద్యం కేసులో జనవరి 3న ప్రశ్నించనున్నట్లు వెల్లడించారు. 100 ఏళ్ల అవసరాలు తీరుస్తాయి, అలాంటి కొత్త బిల్లుల్ని ఆమోదించాం. 17వ లోక్సభ భేటీల తీరుపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారని వార్త ఇచ్చారు. మరో చిన్న హెడ్లైన్ చూసుకుంటే, రాత్రి బవళ్లు వన్కే, రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. కుమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో గిన్నెదారిలో 6.8 డిగ్రీల ఉష్ణోగ్రత అంటూ ఆ అంశాన్ని ఇచ్చారు. ఇవి ఈనాల్లో ఇచ్చినటువంటి వార్తలు. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.
ఇప్పుడు జిల్లా వార్తలు చూద్దాం. సాక్షులు ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే ఆగం ఆర్ఓబి పనులు అంటూ 9 ఏళ్లుగా అడవి మామిడిపల్లి పనులు వాహనాలు గ్రామాల్లోకి వచ్చినప్పుడు దుమ్ముతో ప్రజలకు అవస్థలు పట్టించుకొని అధికారులు అంటూ వార్తించారు. నేడు వైకుంఠ ఏకాదశి భక్తులకు ఉత్తర ద్వార దర్శనానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. ముక్కోటి ఏకాదశి వేడుకలకు జిల్లాలోని వైష్ణవాలయాలు ముస్తాబయ్యాయి. జిల్లాలోని అన్ని వైష్ణవాలయాలలో ఉత్తర ద్వారాలు నేడు బ్రహ్మ ముహూర్తాన తెరుచుకోనున్నాయి. ఈ ద్వారం వెంట వెళ్లి స్వామిని దర్శించుకునే పుణ్యప్రదమని భక్తులు నమ్మకం అంటూ దానికి సంబంధించిన వార్తించారు. చీకట్లో ప్రమాదకరంగా వాహనాలు రద్దీతో తీవ్ర ఇబ్బందులు, గుంతల వద్ద సూచికలు ఏర్పాటు చేయాలంటున్న ప్రయాణికులు, మాధవ్ నగర్ ఆర్ఓబి పనుల వద్ద చీకట్లో వెళ్తున్న వాహనాలు అంటూ ఆ వార్తించారు. అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలి, ప్రశ్నిస్తే ఎంపీలను సస్పెండ్ చేస్తారా అంటూ డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి అన్నారు. కొత్త కరోనా వేరియంట్తో భయం వద్దు అంటూ మరో వార్తించారు. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, కేసులు వేగంగా పెరుగుతున్న ప్రభావం అంతగా ఉండదని ప్రముఖ వైద్యుడు జలగం తిరుపతిరావు అన్నారు అంటూ దానికి సంబంధించిన ప్రత్యేక కథనాన్ని ఇచ్చారు. దరఖాస్తులు ఆహ్వానం అంటూ సాంస్కృతిక కార్యక్రమాల్లో యువత ముందుండాలి, మహాలక్ష్మికి స్పందన అంటూ మరో వార్తించారు. మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ బస్సుల మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగింది. ఎక్స్ప్రెస్ పల్లె వెలుగు బస్సులు మహిళలతో కిటకిటలాడుతున్నాయనే వార్తనిచ్చారు. అలాగే ఈనాలో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే బయటపడుతున్న అక్రమాలు, ఉపాధి హామీ సామాజిక తనిఖీతో వెలుగులోకి వస్తున్నాయి, బాధ్యులపై చర్యలు శూన్యంగా ఉన్నాయి అంటూ ప్రధాన హెడ్లైన్ ఇచ్చారు. బోధన గాడిన పడేదెలా, ఉపాధ్యాయ ఖాళీలతో ఇబ్బందులు పడుతున్నారు, 10వ తరగతి ఫలితాలపై ఈ ప్రభావం పడనున్నట్లుంది అంటూ అంశాన్ని ఇచ్చారు. 10 పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించాలి అంటూ 10వ తరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు విద్యార్థులను అన్ని విధాలుగా సన్నద్ధం చేయాలని జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంత్ సూచించడం జరిగింది. అర్హుల పేర్లు నమోదు చేసుకునేలా చూడాలి అంటూ అర్హులైన వారు ఓటర్ జాబితాలో తమ పేరు నమోదు చేసుకునేలా చూడాలి అంటూ ఆ అంశాన్ని ఇచ్చారు. పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు కసరత్తు పూర్తి, ఎన్నికల సంఘానికి నేడు నివేదించనున్న అధికారులు. రూపాయలు 150 కోట్ల నిధులు మంజూరు చేయించాలంటూ ధ్వజస్తంభానికి పూజలు చేసిన ఎమ్మెల్యే పోచారం. ప్రతి గ్రామంలో ఆలయాలు నిర్మించడంతో భక్తిభావం, మానవత్వం పెరుగుతుందని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. రేకుల షెడ్లు, ఇరుకు గదులు, ఔషధ దుకాణాల నిర్వహణ అధ్వానం, ఇష్టరీతిన అనుమతులు జారీ చేసిన అధికారులు అనే వార్తించారు. కారులో నుంచి కిలోన్నర బంగారం చోరీ చేసిన ఘటన ఆర్మూర్లో కలకలం సృష్టించింది. ఎంపీల సస్పెన్షన్ అప్రజాస్వామికం అంటూ మరో వార్తించారు. పంట పొలాల పరిశీలన జిల్లా వ్యవసాయ అధికారి వాజిద్ హుసేన్ బోధన్, ఎన్డీఏ సంతోష్, ఏవో సురేష్ గౌడ్ శుక్రవారం అభగ్గపట్నంలో పర్యటించారు అనే వార్తించారు. కారులో నుంచి కిలోన్నర బంగారం చోరీ జరిగింది, వైద్యుడి కారు ఇదే అంటూ ఆ చిత్రాన్ని ఇచ్చారు. ఆర్మూర్లోని కారులో నుంచి కిలోన్నర బంగారం చోరీ చేసిన ఘటన ఆర్మూర్లో కలకలం సృష్టించింది అనే వార్తని ఈనాడులో ఇవ్వడం జరిగింది. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే శిఖం భూములు స్వాహ, సారంగపూర్ చెరువుల భూముల కబ్జా, అనుమతులు లేకుండానే వెంచర్ల ఏర్పాటు, ప్లాట్లు చేసి విక్రయాలు, మోసపోతున్న ప్రజలు పట్టించుకొని అధికారులు అనే వార్తించారు. 10లో మెరుగైన ఫలితాలు సాధించాలనే అంశాన్ని ఇచ్చారు. మరో వార్త చూస్తే ఇసుక దొంగలు అంటూ ప్రధాన హెడ్లైన్ ఇచ్చారు. జిల్లాలోని మంజిరా ఇసుకను కొల్లగొడుతున్న అక్రమార్కులు, యథాతథంగా ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. రాత్రి వేళలో ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా ఇసుక రవాణా జరుగుతుంది. ఇతర ప్రాంతాలకు భారీగా ఇసుక తరలింపు, కొరవడిన జిల్లా అధికారులు పర్యవేక్షణ అనే వార్తించారు. అవిశ్వాస జాలలు, స్థానిక సంస్థల్లో పెరుగుతున్న అవిశ్వాసాలు, పదవులను కాపాడుకునేందుకు చైర్మన్లు తిప్పలు, పార్టీ మారేందుకు సిద్ధమవుతున్న స్థానిక సంస్థ ప్రతినిధులు అనే వార్తించారు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్త చూసుకుంటే ధాన్యం సేకరణలో సెకండ్ ప్లేస్లో నిజామాబాద్, కామారెడ్డి టాప్లో ఉంది. రాష్ట్రంలో మళ్లీ సత్తా చాటిన ఉభయ జిల్లాలు, సమన్వయంతో విజయవంతం చేసిన యంత్రాంగం, వేగంగా కొనుగోలు పూర్తి చేసిన వైన్యం. ఉమ్మడి జిల్లాలో రూపాయలు 1924 కోట్ల ధాన్యం సేకరించడం జరిగింది. 1.43 లక్షల రైతులకు రూపాయలు 1872 కోట్ల చెల్లింపులు పూర్తి చేశారు. భరోసా సెంటర్లో ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వార్తించారు. క్షణికావేశంలో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. స్నేహితురాలు పెళ్లికి వెళ్లే విషయంపై భర్తతో గొడవ, శక్తినగర్ వంతెనపై నుంచి దూకి బలన్మరణం చేసుకున్న ఘటన నిజాంసాగర్లో చోటు చేసుకుంది. త్వరలోనే శాశ్వత భవన్లోకి గురుకుల పాఠశాలలు అంటూ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఉత్సాహంగా యువజనోత్సవ పోటీలు నిర్వహించారు నిజామాబాద్లో. దానికి సంబంధించిన వార్తించారు. ఆర్మూర్లో భారీ చోరీ జరిగింది. కేంద్ర ప్రభుత్వం తీరుపై ఆగ్రహం అంటూ మరో వార్తించారు. ఎంపీల సస్పెన్షన్ పై వెల్లువెత్తిన నిరసనలు, కేంద్రం దిష్టిబొమ్మలు దహనం చేశారు.
హామీలన్నీ నెరవేరుస్తా అంటూ కార్యకర్తలు ప్రజల భిక్షతోనే నాకు పదవి కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి తెలిపారు అనే వార్త ఇచ్చారు. ప్రచార ఖర్చుల వివరాలు అందజేయాలి అంటూ అభ్యర్థులతో మాట్లాడుతున్న కామారెడ్డి కలెక్టర్ జితేశ్వరి పటేల్ అనే అంశాన్ని ఇచ్చారు. గీతా భవనం 60 ఏళ్లు 6 దశాబ్దాలుగా భగవద్గీత ప్రచారం, నేడు గీతా జయంతి అనే వార్త ఇచ్చారు. ఓటర్ నమోదుపై చొరవ చూపాలి అంటూ రాజకీయ పార్టీల ప్రతినిధులు సమావేశంలో నిజామాబాద్ కలెక్టర్ మాట్లాడారు. వీటికి సంబంధించిన వివరాలని నమస్తే తెలంగాణలో ఇవ్వడం జరిగింది. ఘనంగా గణిత దినోత్సవ వేడుకలను నిర్వహించారు. గణిత శాస్త్ర పితామహుడు శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా నిర్వహించే జాతీయ గణిత దినోత్సవాన్ని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో శుక్రవారం ఘనంగా నిర్వహించడం జరిగింది. నేడు వైకుంఠ ఏకాదశి, ముక్కోటి దేవతల అనుగ్రహం పొందే వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఉమ్మడి జిల్లాలోని వైష్ణవాలయాలు ముస్తాబయ్యాయి అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. ఇవి ఈ రోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.